రాజకుమార్ వడియార్ గారిని విగ్రహదాత మరియు విగ్రహశిల్పి శ్రీ దేవదత్తు రాజకుమార్ వడియారు డిఎఫ్ఏ కొత్తపేట వారికి సన్మానం చేస్తారు. వారికి వడియారు గారు ఉచితంగా ఈరోజు జాతీయ నెహ్రూ భారత దినోత్సవం భారత పరిపాలన జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సహకరించారు. వారికి అద్దం కేసీరావు గారు శ్రీలక్ష్మి బాలరాం తరఫున వారికి సన్మానం గ్రామ పెద్దలు స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీ ఎంఏఎస్ సుబ్బరాజు గారు శిల్పాచార్య శ్రీ దేవదత్త రాజకుమార్ వడియార్ డిఎస్ఏ గారికి మహనీయమూర్తుల పుణ్యరూపములను మూర్తి భవింపదసలు పునీలు శిల్ప నైపుణ్యమునకు చేకేలు పలికి పెద్ద అవకాశమిన్నాడు వచ్చే మాకు అంకిత జవహర్లాల్ అంకిత విగ్రహము నేడు మా కొసగుతూ ఆఖండల కీర్తిత ప్రేముని ఎందుగా చూపికి భారతి కరము పట్ల దృష్టికి ప్రతి దృష్టిని చేసి జగతినందు బ్రహ్మత్వమును శిల్పి అవని మనులు శిల్పమున్నంత వరకును చిరత నీకు శుభము జయము పురోగతితో భవనుమా. నీకు ఇవే మా శుభాకాంక్షలు. భగవదీయ శ్రేయోభిలాషి అద్య కవితా భూషణ అసంతి కేశవరావు కరస్పాండెంట్ శ్రీ అసంతి రాజేష్ మామ మెమోరియల్ ప్రియదర్శిని బాలవిలాస్ స్కూల్ కొత్తపేట. నెహ్రూ గారి శిల్పాన్ని తయారు చేసినటువంటి శిల్పి వారి సుబ్బరాజు గారు, ముఖ్య వైద్య సుబ్బరాజు గారు వారి సందేశం ఈ భారత దినోత్సవం సందర్భంగా వారి యొక్క సందేశాన్ని బాగా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు రాజ్యాంగ వారు పెద్దలు శ్రీ కేశవరావు గారు, కృష్ణమూర్తి గారు, వెంకటరామరావు గారు, మన వడయారు గారు శిల్పి మన కొత్తపేటకు ఒక ప్రత్యేకతను సంతరిస్తూ కొత్తపేట శిల్పులంటే ప్రఖ్యాతి పెరిగింది దేశవ్యాప్తంగా. అందులో శ్రీ వడయారు కావడం వారి ఘనకారు. ఆయన ఈ రోజున నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూ గారి విగ్రహాన్ని చక్కని రీతిలో ప్రస్ఫుటమైనటువంటి పరిస్థితుల్లో ఆయన రూపుదిద్ది ఈ బాధకి బహుమతి చేయడం చాలా గర్వకారమైన విషయం. ఆ బహుమతి చేసినటువంటి జాతి నాయకుడు నెహ్రూ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ పాఠశాల కమిటీ వారికి, ముఖ్యంగా అద్దం కేశవరావు గారికి నా నమ్మకాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నెహ్రూ గారి జయంతి మనం దేశమంతా మానవ జయంతిగా మనం జరుపుకుంటాం. నెహ్రూ గారి జీవితం గురించి నేను మీకు చెప్పవలసిన పెద్ద విషయం ఏమీ లేదు. కారణం, ఆయన సుమారు 60 సంవత్సరాల పాటు దేశ రాజకీయాల్లోకి అమూల్యమైన సేవలు అందించిన మహామనిషి. బ్రిటిష్ ఇంపీరియలిజాన్ని దేశానికి బయటకు పంపించి దేశానికి స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ రూపుదిద్దినటువంటి స్వతంత్రోద్యమంలో ఆయన ప్రధానమైన భూమిక నిర్వహించే భాగ్యం మనకు కలిగింది. అటువంటి మహనీయుడు అటువంటి అపూర్వమైన సేవలు తీసుకున్నటువంటి మహనీయుడి భార్య వియోగం జరగటం, తర్వాత
ఆయన యావత్ జీవితాన్ని కూడా సరిపోయే వరకు కూడా ఈ దేశ సేవకు అంకితం చేసిన సంఘటనలు కూడా అనేక మనం చూస్తున్నాం. ఆయన పరిపాలనా రంగంలో ప్రవేశించిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పట్ల విశిష్టమైన గౌరవం దానిగా ఉన్నటువంటి మన జాతి, అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ నాయకత్వం కింద జాతీయోద్యమం నిర్వహించిన రోజుల్లో బ్రిటిష్ పనులని జుట్టు పట్టుకుని దేశాన్ని బయటకు తరిగిన రోజుల్లో ఆయన నాయకత్వం, నెహ్రూ గారి నాయకత్వం మనకి ఆ ఉద్యమానికి దొరికింది. అదేవిధంగా బ్రిటిష్ ఈజో పోయిన దేశం నుంచి పోయిన 1940 బ్రిటిష్ సభ ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత గాంధీ గారు మాట చెప్పాడు, కేవలం ఇంపీరియలిస్టులు అంటే యూరోపియన్లు ఆసియా దేశాన్ని పరిపాలన చేస్తున్నారు, పిప్పి చేస్తున్నారు. వాళ్ళ యొక్క కూడా ఉండేది, వాళ్ళు కూడా రష్యన్స్ కూడా యూరోపియన్ జాతి. అయితే ఒకనాడు మహాత్మా గాంధీ గారి మాట చెప్పిన తర్వాత కొంత ఆలోచన చైనా వాళ్ళలో కూడా కలిగింది. చైనా కూడా సొంత బతకాలి, మనం ఒకడు ఒదిగి ఏ రష్యా వాడైన వాడే కలుపులో మన బతకడం న్యాయమైన విషయం కాదు అని గుర్తించినటువంటి జాతి చేయలేదు. ఈ విధంగా ఆసియా దేశీయులు తమ సొంత స్వేచ్ఛతో ఏదో ఉద్యమాలు పోరాటాలు జరిపారు. ఆ పోరాటాలన్నిటికీ మహాత్మా గాంధీ గారి యొక్క ఆశీస్సు, నెహ్రూ గారి యొక్క సహచర్యం ఆ పోరాటం చేసిన మాదిరికి దొరికింది. దాని ఫలితంగా ఆసియా దేశాలు అన్నీ కూడా స్వతంత్ర అవకాశం కలిగింది. అన్ని దేశాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతుంది. అయితే ఈ దేశాల్లో ప్రాంతరం పట్టు పీడిస్తుంది. జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉన్న దేశంలో ఆ దేశం ఒకటి. అటువంటి జనాభా సాంద్రత దేశంలో ప్రజలకు సరికల్పించాలి, ప్రజలకి తిండి పంట వసతి కల్పించాలంటే చాలా ప్రధానమైన విషయం. కాబట్టి దీనికి కాదు ప్రణాళికాబద్ధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచించిన మాధవుడు పెట్టుబడిదారులు పోవాలి. తమ సమాజ నిర్మాణ కోసం మరో సమాజ కావాలని చెప్పిన మాధవుడు జవహర్లాల్ ఆయన మాటలే కాకుండా ఆయన ఉన్న కాలంలో ఆయన నిర్వహించిన పాత్ర, దానికి ఒక పక్కన ఎకనామిక్ ప్రోగ్రామ్ ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటూ, ఇంకో పక్కన సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్ సమాజంలో ఉండే వ్యత్యాసాన్ని, కులతత్వాన్ని, మతతత్వాన్ని, అన్ని తత్వాన్ని కూడా పాల్గొని దేశంలో సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పిన మహనీయుడు మహాత్మా నెహ్రూ గారు. ఆ మహాత్మా గాంధీ గారు వారికి నెహ్రూ గారిని ప్రసాదించారు. ఆయన ఒకటే చెప్పాడు, దేశ స్వస్థ వచ్చిన తర్వాత ఆయన నా జాతీయుడు మహాత్మా గాంధీ గారు. ఆయన ఆశీర్వాద ఫలితంగానే ఆయన ప్రధానమంత్రి కావడం జరిగింది. తర్వాత అవకాశం ఆయన కుమార్తెకు, ఆయన మనవుడికి, ఆయన గురువారికి కూడా వస్తుంది